హాయ్ అండి, నేను మీ రాజీ. ఈరోజు మనం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన చండీగఢ్ మేయర్ ఎలక్షన్స్ గురించి చూద్దాము. ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యక్తి కులదీప్ కుమార్. ఈయన ఆమ్ ఆద్మీ పార్టీ అనమాట. ఈయనకి ప్రత్యర్థిగా ఎవరున్నారంటే మనోజ్ సోంకర్ ఉన్నారు. ఆయన బీజేపీ అభ్యర్థి. అయితే మనోజ్ సోంకర్ గెలిచినట్లుగా రిటర్నింగ్ ఆఫీసర్ అయిన అనిల్ మసీష్ ప్రకటించారు విజేతగాని. అయితే ప్రకటించడంపై ఈయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈయనకి ఎన్నికల్లో తగినంత సంఖ్యాబలం ఉంది, 20 ఉంది, ఆయనకేమో 16 ఉంది సోంకర్కి. కాబట్టి ఈ ఎన్నికపై ఈయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారనమాట కోర్టులో. సుప్రీంకోర్టు దానికి ఆర్టికల్ 142 ప్రకారం దానికి ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకుని ఈ ఎన్నిక చెల్లదని, కులదీప్ కుమారే మేయర్గా ఉండాలని సంచలన తీర్పు వెలువరించిందనమాట. దీని ప్రకారం అక్కడ మేయర్ ఇప్పుడు కులదీప్ కుమార్. అయితే బ్యాలెట్ పత్రాలను ఏమార్చి అక్రమాలకు పాల్పడిన రిటర్నింగ్ అధికారి అనిల్ మసీష్ను ప్రాసిక్యూట్ చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించిందనమాట.